తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ వరకు ప్రారంభించిన పోలీస్ ర్యాలీని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన వివిధ సేవలను వివరిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఎస్సీపీ మహేష్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. स्वागतम। గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి, గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దపల్లి గారికి, ఇతర అఫీషియల్స్ కి, విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా పోలీస్ 9 years కంప్లీట్ అయ్యి 10th yearలో అడుగు పెడుతున్నాము. ఇదే పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. స్టేట్ వైడ్ జరుపుతున్నాం. మన పెద్దపల్లిలో కూడా ఘనంగా June 2 నుంచి ప్రారంభించిన కార్యక్రమాలు రోజువారీగా డిపార్ట్మెంట్ వైజ్ మనం నిర్వహించుకుంటున్నాం. అదే క్రమంలో ఇవాళ సురక్షా దినోత్సవం అంటే మనకి పోలీస్ శాఖలో అండ్ దెన్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ శాఖలో ఉన్న ట్రాఫిక్ విభాగంలో ఇవి అన్నీ కూడా సురక్ష ఈ కాన్సెప్ట్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ సబ్ హెడ్స్ కూడా దీన్ని మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నది. దానికి సాక్ష్యం ఏసీపీ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు స్పష్టంగా కనబడుతుంది. ప్రతిరోజు ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఏ విధంగా ప్రతిరోజు పనిచేస్తుంటే ప్రతిరోజు తిట్లు తింటారో అది పోలీసు వాళ్ళను, పొలిటికల్ వాళ్ళను చూస్తూ ఉంటే స్పష్టంగా కనబడతా ఉంటుంది. తర్వాత 2000 సంవత్సరాలకు ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి భద్రత విషయం మరి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎంత బీభత్సంగా ఉండేటియో మనందరికీ తెలుసు. మరి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్కి 2000 సంవత్సరం తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాస్తవంగా చెప్పాలంటే 1990 నుంచి ఇంకా 86-87 సంవత్సరాల నుంచే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తెలుసు. ఎప్పుడు డ్యూటీకి వెళ్తే తిరిగి వస్తామా లేదన్నట్టు పరిస్థితి ఉండేది.
ఎస్ఐ లోకల్ చెప్పిండు ఏ వెహికల్ పడితే దాంట్లో మీడియా ఎక్కువ అది ఉన్నాయి 2 వెహికల్ పెట్టారు మనకు పెట్టారా 2 వెహికల్ ఉన్నారు పెట్టారు చెప్పా అందరికి మన వాళ్ళకి 2 వెహికల్ ఉన్నాయి తీసుకుంటా ఇవాళ మన పేపర్ తీసుకుంటా